హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా మీకు గురు పౌర్ణిమ శుభాకాంక్షలు. ఈరోజు ఉదయాన్నైతే లేచేసి ఇల్లు శుభ్రం చేసుకొని మొప్ప పెట్టేసుకున్నాను. తలస్నానం చేసేసి నిత్య పూజ అయితే చేసుకున్నాను. తులసి దగ్గర పూజ చేసుకొని దీపం పెట్టేశాను. ఈరోజైతే ముఖ్యంగా రాఘవేంద్ర స్వామికి లేదా దక్షిణమూర్తికి లేదా వ్యాస మహర్షికి వీళ్ళకైతే పూజించుకుంటారు. నా దగ్గర అయితే సాయిబాబా విగ్రహం ఉంది కాబట్టి నేను సాయిబాబాకి పంచామృతాలతో అభిషేకం చేసుకున్నాను. గంధం బుట్టు పెట్టేసుకొని కుంకుమ పెట్టేసి సాయిబాబాకి అయితే ఈరోజు శనగల మాల వేసుకున్నాను. శనగలు అయితే నానబెట్టేసుకొని పసుపు నీళ్ళల్లో శనగలు నానబెట్టేసి పసుపు దారంతో అయితే శనగల మాల తయారు చేసుకొని సాయిబాబాకి అయితే వేసుకున్నాను. ముందుగా మామూలుగా ఇంట్లో ఉండే మాల వేసేసి తర్వాత శనగల మాల అయితే వేసుకున్నాను. ఈరోజు సాయిబాబాకి మన గురుదైవానికి ఎవరైతే వాళ్ళకి మనం ఎవరికైతే పూజ చేస్తున్నామో వాళ్ళకైతే శనగల మాల అయితే ఈరోజు వేసుకోవాలి. నా దగ్గర అయితే గురుపాదుకాలు ఉన్నాయి. వాటిని నేను ఇలా నీళ్ళతో డెకరేషన్ చేసుకొని నీళ్ళతో ఆకులతో అలంకరించుకొని గురుపాదుకలకి అయితే గంధము కుంకుమ పెట్టేసుకొని పూజించుకున్నాను. ఈ పాదుకలు అయితే మా అమ్మ అయితే యాత్ర వెళ్ళింది, అక్కడ తీసుకొచ్చింది. వాటిని అయితే పూజలో పెట్టేసుకున్నాను నేను. ఈరోజైతే గురుదేవులకి పసుపు రంగు పూలతో పూజ చేసుకోవాలి. నా దగ్గర అయితే పసుపు రంగు పూలు ఈరోజైతే దొరకలేదు. నా దగ్గర ఉన్న పూలతో అయితే పూజ చేసుకున్నాను. ముందుగా దీపాలు వెలిగించేసుకొని సాయిబాబాకి గంధం కుంకుమ సమర్పించేసి శనగల మాల వేసేసాను. ముందుగా వినాయకుడికి పూజ చేసుకున్నాను. వినాయకుడిని పూజలో పెట్టుకొని పసుపు కుంకుమ అక్షతలు పూలు దీపధూపము నైవేద్యము సమర్పించేశాను. ముందుగా వినాయకుడి పూజ చేసుకున్న తర్వాత సాయిబాబాకి గురుదేవులు సాయిబాబాకి పూజ చేసుకున్నాను. సాయిబాబాకి అయితే వస్త్రం వేసుకున్నాను. వస్త్రం సమర్పించేశాను. ఇక ఈరోజు స్పెషల్గా శనగలు ఒక ప్లేట్లో తీసుకొని 16 వత్తువులు పసుపు రంగు వత్తులు తయారు చేసుకొని శనగల మీద ఈ 16 వత్తులు పసుపు రంగు వత్తులు వేసుకొని దీపం అయితే వెలిగించుకోవాలి. చాలా మంచిది. సాయిబాబాకి అయితే ధూపదీపం చూపించేసి నైవేద్యాలు అయితే పెట్టేసుకున్నాను. ఇక దత్తాత్రేయ అష్టోత్తరాలు చదువుకున్నాను. గురుపాదుక స్తోత్రం కూడా పఠించేశాను. ధూపదీపాలు చూపించేసి నైవేద్యం చూపించాను. ఇక హారతి ఇచ్చేసి కళ్ళకు అద్దుకున్నాను. గురుదేవులకి పంచహారతి కూడా సమర్పించాను. పంచహారతి చూపించేశాను. ఇక ధూపం వెలిగించేసి ధూపహారతి అయితే ఇచ్చేసాను. ఈరోజు మనము పఠించాల్సినవి దత్తాత్రేయ అష్టోత్తరాలు లేదా రాఘవేంద్ర స్వామి అష్టోత్తరాలు లేదా సాయిబాబా అష్టోత్తరము ఏవైనా పఠించాలి, ఏవైనా చదువుకోవచ్చు. గురుపాదుక స్తోత్రం కూడా చదువుకోవాలి, చాలా మంచిది. ఎందుకంటే గురువుల ఆశీస్సులు మనం ఇలా పూజ చేసుకొని వారి ఆశీస్సుల్ని మనం పొందగలము. వారు మనకు ఆశీర్వాదం పూజలో పూజ చేసిన తర్వాత మనకు ఇలాగూ ఆశీర్వాదం వస్తుంది గురుదేవులది. కాబట్టి భక్తి శ్రద్ధలతో గురుదేవులను ఈరోజైతే
పూజించాలి. ముఖ్యంగా తల్లిదండ్రులకు దండం పెట్టుకోవాలి. ఈరోజు ఉదయాన్నే లేచి గురువులకి నమస్కారం చేసుకోవాలి. గురుపాదుక స్తోత్రం అయితే మనం ఈరోజైతే కంపల్సరీ పఠించాల్సి ఉంటుంది. ఈ విధంగా నేనైతే ఈరోజు గురు పౌర్ణమి రోజు పూజ చేసుకున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.